పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఉద్యోగులు సిబ్బందిని అక్కడ ఇక్కడ అంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదు. పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దేనని ఆయన చెప్పారు. ప్రధాని రాక సందర్భంగా అధికారులంతా విధుల్లో ఉన్నందున రేపు గాని ఎల్లుండి గాని ఓటు వేసే అవకాశం కల్పించాలని వర్ల రామయ్య ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే బయట రాష్ట్రాల్లో ఉన్న ఏపీ పోలీసులను వెంటనే ఇక్కడికి పిలిపిస్తారా లేక పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తారా తమకు తెలియాల్సిన అవసరం ఉందని రామయ్య తెలిపారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ అడిగితే చెప్పటం లేదు, ఎలక్షన్ కమిషన్ అడిగితే చెప్పటం లేదు. ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు ఒక మంగళగిరి 6th బెటాలియన్ నుంచే దాదాపు 200 మంది బయట ఉన్నారు. లైక్ దట్ 1000 మంది 1500 మంది పైన బయట విధుల్లో ఉన్నారు. 1500 ఓట్లు అంటే సామాన్యం కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు. వీళ్ళందరినీ కూడా వెంటనే ఇక్కడికి పిలిపించి ఏర్పాటు చేస్తారా లేకుంటే పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని కల్పిస్తారా? వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం. ఈ నోడల్ ఆఫీసర్, ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి. ఆ నోడల్ ఆఫీసర్ ఎవరు, అసలు ఉన్నారా లేదా, ఆయన ఎక్కడ దాక్కున్నాడో కూడా మాకు తెలియటం లేదు. మాకేదైనా డౌట్ ఉంటే ఆయన అడగాలి, మా డౌట్స్ క్లారిఫై చేయాలి. పోలీస్ నోడల్ ఆఫీసర్ వేర్ ఇస్ హీ? ఎక్కడున్నారు ఆయన? ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పోలీసు నోడల్ ఆఫీసర్ని దాచిపెట్టారు, ఏదో గంప కింద వేసి దాచిపెట్టారు ఆయన. ఇప్పటికైనా ఆ పోలీసు నోడల్ ఆఫీసర్ని